దేవునికి వందనాలు. యేసుక్రీస్తు శిలువపై పలికిన మూడవ మాట, ఆయన తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఈ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు అప్పటికి సిలువలో బహువేదనలోనూ శ్రమలోనూ ఉన్నప్పటికీ, నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం అనేటువంటి వాక్యాన్ని నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. మన దేశంలో ఉన్న సన్యాసుల వలె, ఇంటిని కుటుంబమును పట్టించుకొనని వారి వలె క్రైస్తవుడు ఉండకూడదు. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడలవాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. ఈ మాట మనం తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నిజమైన క్రైస్తవుడు ఇతరులను గూర్చి ఆలోచించును. కొందరైతే వారిని గురించే ఆలోచించుకుందరు. లోకంలో వారు మాత్రమే కష్టాలలో ఉన్నట్లుగా ఉందరు. ఇక్కడ క్రీస్తు ప్రభు అంత బాధలలో ఉన్నప్పటికీ తన తల్లిని గూర్చి, తాను ప్రేమించిన శిష్యుని గూర్చి ఆలోచించుచూ ఉండెను. అది గొప్ప ప్రేమ. క్రైస్తవుడు అన్ని సమయాలలోనూ ప్రేమ కలిగి ఉండవలను, బాధ్యత కలిగి ఉండవలను. యేసు ప్రభు సిలువపై ఉన్నప్పటికీ తనకు అధికముగా ప్రేమించిన శిష్యుని యందును, తనను ప్రేమించుచున్న తల్లి యందును ప్రేమ, బాధ్యతలు కలిగి ఉన్నాడు. యోహాను క్రీస్తును తన తల్లి వలె ప్రేమించి ఆయన రొమ్మున ఆనుకునిచుండెను అనేవాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కావున క్రీస్తు అతనికి తనకు బదులుగా తన తల్లి అయిన మరియను అప్పగించెను. నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకుని పోవును అను సుమయోను చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని దుఃఖములో మునిగి ఉన్న మరియకు ఆదరణగా యోహానును అప్పగించెను. లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనంలో మనం చదువుతాం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనూ, ఇదిగో నీ తల్లి అని యోహానుతోనూ చెప్పెను. ఇదే క్రీస్తు యొక్క ప్రేమ. అయితే ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరుణ అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమునైనను మనలను ఎడబాపునా అని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో మాట్లాడుతూ ఉన్నారు. లేదు కదా, ప్రేమ మరణమంత బలమైనది. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. క్రీస్తు సిలువపై నుండి నిన్ను ప్రేమించుచున్నాడు. తల్లి అయిన మరచును గాని నేను నిన్ను మరువను, తల్లి మరచును గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడుచును గాని నన్ను మరువనన్న ప్రేమ చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అనుచున్నాడు. అవును ప్రియ సోదరుడా, సోదరి, లోబడనొల్లకపోయినను దినమంతయు తన చేతులు మన కొరకు చాచి ఉన్నాడు. నేడే ఆయన ప్రేమ గల హృదయంతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన జాలి హృదయుడు, ప్రేమామయుడు. ఆయన ప్రేమలో హెచ్చుతగ్గులు ఉండవు. ఆయన ప్రేమకు కొలతలు లేవు. ఆయన మన కోసం ఎంతో దీన మనసు కలిగి తగ్గించుకున్నాడు. అందువల్ల ఈనాడు ఆయన నామంపై నామముగా ఉన్నది. అన్ని నామముల కన్నా పైనామము. అదే మన ప్రేమ. ఎలా ఉంటుందంటే, చిన్న కుమారుని చూసినట్టు పెద్ద కుమారుని చూడరు, పెద్ద కుమారుని చూసినట్టు చిన్న కుమారుని చూడరు. ఇలా ఉంటుంది మన ప్రేమ. కానీ దేవుని ప్రేమ అలా కాదు. ఇందులో లోక సంబంధమైన ప్రేమ ఉండదు, దేవుని ప్రేమ ఉంటుంది. ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి. పరిశుద్ధమైన ప్రేమ, అపవిత్రమైనటువంటి ప్రేమ అని, త్యాగపూరితమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, విడువని ప్రేమ, క్షమించే ప్రేమ, దోషములను కప్పే ప్రేమ, మరణమంతా బలమైన ప్రేమ, ఆజ్ఞను గైకొనే ప్రేమ, క్షేమాన్ని కలిగించే ప్రేమ. ఈ విధంగా మనం ప్రేమ మూడవ మాటలోనే ఆత్మీయ భావము. ఈ మూడవ మాటలోనే ఆత్మీయ భావాన్ని గ్రహించినట్లయినా ఎంతో లోతైన విషయం తెలియజేయబడుచున్నది. ఇందులో ముఖ్యంగా తల్లి, యోహాను, ఇల్లు మనకు కనబడుచున్నవి. మొదటగా
తల్లి గురించి మనం చూచినట్లయితే ఆత్మీయ భావాన్ని చూస్తే మన తల్లి అనగా విశ్వాసులకు తల్లి క్రైస్తవ సంఘమే. మనము ఆ తల్లి బిడ్డలము. బిడ్డల పోషణ, సంరక్షణ, బాధ్యత, పరిచర్య అన్నీ ఆ సంఘానివే, తల్లివే. వాక్యమనే పాలనతో పెంచింది తల్లే. విశ్వాస అనుభవంలోనికి నడిపించింది, కొనసాగింప చేసేది కూడా తల్లే. మన తల్లిపైన నున్న యెరూషలేము అని పౌలు గలతీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చూసినట్లయితే, హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా యెరూషలేము అనగా శాంతి సమాధానంలో నివసించున్నది. ఇది సమాధాన పూర్వపు క్రీస్తు స్వరక్తముతో కడగబడి శ్రేష్టమైన సంఘముగా వాక్యమనే ఉదక స్నానంతో శుద్ధీకరించి పవిత్రపరచబడిన సంఘము ఈ తల్లే లేక స్త్రీయే. స్త్రీ సంఘానికి సూచన. ఈ సంఘము కొరకే ఆదరణకర్తను పంపుతానన్న యేసయ్య వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో మనము చూస్తూ ఉంటున్నాం. రెండవది యోహాను అనగా కృపావరము. యోహాను యేసు చేత ప్రేమించబడినవాడు, యేసు రొమ్మున ఆనుకున్నవాడు, కృపగలిగిన దేవుడు. భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు సంఘమును కాపాడుటకును, సంరక్షించి పోషించుటకును, దుష్టుని నుండి విడిపించుటకును, ఆదరణకర్తను అనుగ్రహిస్తాననియు, పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును బోధించుననియు చెప్పాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో మనం ఇది చూస్తూ ఉంటాం. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చునని కూడా యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. యోహాను పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఎందుకనగా యోహాను అనగా కృపావరము అనే అర్థం. కృపావరములు పరిశుద్ధాత్మని వలన కలుగును అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 11వ వచనం వరకు మనం చూస్తూ ఉంటున్నాం. ఇల్లు మూడవదిగా మనం చూస్తున్నాం. కనుక యోహాను తన తల్లిని అప్పటి నుండి తన ఇంటికి చేర్చుకునెను అని యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ ఇల్లు అనగా మన గమ్యస్థానము, ఇదే పరలోకము. ఈ ప్రవచన నెరవేర్పు కొరకే వీరందరూ మేడగదిలో ఒక మనస్సుతో ప్రార్థించినారు. వీరిలో మరియు యోహాను కూడా ఉండిరి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇక్కడ ఓ ఆత్మీయ సత్యాన్ని గమనించుదాం. మన పూర్వీకుడైన అబ్రహాము ఇంటి వద్ద నుండి బయలుదేరిన ఇస్సాకు, తన తల్లిదండ్రుల ఇంటి నుండి బయలుదేరిన రెబ్కా, వీరిద్దరూ పొలంలో కలుసుకున్నారు. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం నుండి 67వ వచనంలో మనం ఈ మాట చూస్తూ ఉంటున్నాం. అటులనే పెండ్లి కుమారుడైన యేసు తన స్వరక్తముతో కడగబడి కొనబడి సిద్ధపరచబడిన సంఘమును మధ్యాకాశంలో కలుసుకుని తదుపరి గుడారములోనికి అనగా పరలోక రాజ్య నివాసంలోనికి అనగా నూతన యెరూషలేములోనికి పోను. ఇదే ఇల్లు, ఇంటిలో నివసించదుము. మనమందరము కూడా యేసు సిలువలో వ్రేలాడుతూ కూడా తన బాధ్యతను గుర్తిరిగి లేఖన నెరవేర్పు కొరకు సిలువ చెంతనే ఉన్న తల్లిని, తన ప్రియతమ శిష్యుడైన యోహానును చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మరియతోనూ, ఇదిగో నీ తల్లి అని యోహానుతోనూ చెప్పాను. ఈ సందర్భాన్ని వివరించుకున్నట్టులో ఎన్నో సత్యాల్ని మనం గమనించాం. అమ్మా అని ఆయన పిలిచినను, అమ్మా అనగా స్త్రీ అనే భావము స్ఫురించగా, స్త్రీ తల్లి సంఘానికి గుర్తుగాను, కృపావరము అనే భావము గల పేరున్న యోహాను పరిశుద్ధాత్మకు గుర్తుగాను, ప్రభువైన యేసుక్రీస్తు పైకెత్తబడును గనుక భూమి మీదనున్న సంఘమును పోషించి సంరక్షించుటకు అవసరమైన ఆదరణకర్త పరిశుద్ధాత్ముడనని, సంఘము ఆయన సంరక్షణలో యేసు మహా మహిమతో పెండ్లి కుమారుడు దిగువచ్చు పర్యాంతము ఎదుగునట్లు నిర్ణయించి ఏర్పరచను. కనుక ఈ ఆత్మీయ అనుభవం నీలో జరుగునట్లు పరిశుద్ధాత్ముడే నీలో కార్యము చేయునుగాక. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.